ఇప్పుడు అందరి కళ్ళు ఒకే ఎలక్షన్ మీద ఉంది. ఈ ఎలక్షన్ ఏదో పెద్ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కాదు, లేదా పిఎం ఎలక్షన్స్ కాదు, లేదా సీఎం ఎలక్షన్స్ కాదు. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఒక్క జెడ్పీటీసీ ఎలక్షన్స్కే 150 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాడు మా చంద్రబాబు నాయుడు. వైసీపీ నుంచి మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి, కొడుకు హేమంత్ పోటీ చేస్తుంటే, టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య, ఆయన తమ్ముడు పోటీ చేస్తున్నారు. ఇది మ్యాటర్. అందరు కళ్ళు ఈ ఎలక్షన్ మీదే ఉన్నాయి. అసలు పులివెందుల ఎవరు అడ్డ? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఇక్కడ నువ్వేందొచ్చి మళ్ళీ ఇక్కడ పోటీ చేసి నువ్వేదో పెద్ద వీరుడు అని నిరూపించుకునేదానికి? ఇప్పుడు నీ టీడీపీ పార్టీ వచ్చి పులివెందులలో తోకొప్పాలనుకుంటున్నారా? గెలిచేసి ఒక్క జెడ్పీటీసీ గెలిచేస్తే పులివెందుల నీదైపోద్దా చంద్రబాబు? సరే, నీకు అక్కడ బాగా అభిమానం ఉంది, నీకు ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు, నీ పచ్చ తమ్ముళ్ళు ఉన్నారు అనుకుంటే మహా అయితే అక్కడ నీకు ఒక 200-300 మంది, అది కూడా నీ డబ్బు కమ్మిడిపోయిన వాళ్ళు తప్ప నీకు అక్కడ సపోర్ట్ చేసేవాడు ఇవ్వలేరు లేరు. సరే, ఏ ధైర్యంతో అక్కడ పోటీ చేసి గెలవాలనుకుంటున్నావంటే, ఒకటి నీ ఇప్పుడు దాకా నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ము, లేదా నీ పోలీసులతో వాళ్ళని బెదిరించి అక్కడ జెడ్పీటీసీ గెలవాలని చూస్తున్నావు. ఇది ఒక బతికైన చంద్రబాబు. ఏదో చిన్న ఎలక్షన్, ఒక జెడ్పీటీసీ ఎలక్షన్కే నువ్వు పోలీసుల్ని పంపించి డబ్బులు పెట్టి బెదిరించి కేసులు పెట్టి గెలవాలని చూస్తున్నావు. ఎవరికైనా చెప్పుకునేదానికి నీకన్నా సిగ్గుందా చంద్రబాబు? ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్కే నేను ఇన్ని ప్రయత్నాలు చేసి గెలవాలనుకుంటున్నాను అని ఎవరికన్నా చెప్పుకున్నా నీకు సిగ్గుంటుందా? నీ జీవితాంతం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పోవడమేనా చంద్రబాబు? ఒక్కసారైనా నిజాయితీగా చేయాలని అనిపించదా నీకు? 50 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం ఎవరిని నిలబడితే అక్కడ వాడిదే గెలుపు. వన్ సైడ్ ఎలక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి అక్కడ నీ తెలుగు తమ్ముల్ని పోటీ చేయించి గెలవాలని చూస్తున్నావు. అది కూడా నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన అభివృద్ధిని చూసి కాదు, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతో, పోలీసుల అధికారంతో అక్కడ గెలవాలని చూస్తున్నావు. అక్కడ మొత్తం 50 జెడ్పీటీసీలు ఉంటే 49 వైసీపీకే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్కటి నువ్వు గెలిచి అక్కడ ఏం పడద్దామని అనుకుంటున్నావు? అంటే ఈ ఒక్క జెడ్పీటీసీ నీ పోలీసులతో, నీ దొంగ డబ్బుతో గెలిచేసి పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని నేనే ఓడించాను తమ్ముళ్ళు అని చెప్పుకునేదానికే చంద్రబాబు ఇంత ప్రయత్నం చేస్తున్నావు. సరే, అలా చెప్పుకోవడానికైతే చెప్పుకో, ఏం పర్వాలేదు. అయితే ఆ సీటు జగన్కి వెంట్రుకతో సమానం. ఒక్క సీటు గెలిచేసి నువ్వు జగన్ని గెలిచేసావని చెప్పుకోవాలని నీ మనసుకి తృప్తి కలగాలంటే చెప్పుకో చంద్రబాబు, దీనికి మేమేం అనుకోం. కానీ నువ్వు నీతి నిజాయితీగా పులివెందుల్లో కానీ గెలవాలని చూస్తుంటే జగన్ కూడా భయపడేవాడు. ఎందుకురా అంటే చంద్రబాబుకి ఇంత మంచి క్యాడరు, మంచి నాయకులు ఉన్నారా అని. కానీ నువ్వు నీతి నిజాయితీతో గెలవాలని చూడాల, అక్కడ నీ పోలీసుల అధికారంతో గెలవాలని చూస్తున్నావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు, జగన్ నమ్ముకున్న కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి గెలవాలని చూస్తున్నావు. ఇది ఒక బతికైన చంద్రబాబు. కానీ నీ నాయకులు ఏం చేస్తున్నారు? నువ్వు వైసీపీ వాడివా? అయితే రా 10 లక్షలు ఇస్తాం, లేదంటే కేసు. నువ్వు వైసీపీ నాయకుడివా? అయితే రా 2 కోట్లు ఇస్తాం, లేదంటే కేసు. నువ్వు ఎంత డబ్బులు పంచుకుంటావో పంచుకో చంద్రబాబు. అక్కడ నీ డబ్బుకి లొంగేవాడు ఎవ్వరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆత్మాభిమానంతో బతికేవాళ్ళు, అంతేగాని నువ్వు ఇచ్చే పచ్చ డబ్బుకి లొంగిపోయేవాళ్ళుగా చంద్రబాబు. కానీ నువ్వు జగన్ మీద కోపంతో వాళ్ళ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఆ ఎలక్షన్స్ అయ్యే లోపల ఏమన్నా దారుణాలు కానీ చేస్తే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చంద్రబాబు, నిన్ను మాత్రం వదిలిపెట్టం. నువ్వు డబ్బులు పెట్టి గెలవాలని చూడు, గెలుచుకో. అంతేగాని మా వైసీపీ వాళ్ళ మీద అక్కడ కేసులు పెట్టి దొంగతనంగా వాళ్ళని హింసించి గెలవాలని చూస్తే జగన్ మాత్రం ఈసారి వచ్చాక నిన్ను మాత్రం వదిలిపెట్టడు. నువ్వు ఇలాంటి రాజకీయాలు చేసే బదులు రాజకీయ సన్యాసం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపో చంద్రబాబు. నిన్ను చూస్తున్నప్పుడల్లా మాకు రోజు రోజుకి మరీ ఇంత దిగజారిపోతున్నాడు ఏంద్రా అనిపిస్తుంది చంద్రబాబు. నీకు కొంచెమన్నా మానవత్వం ఉంటే ఇలాగ చేయవు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చంద్రబాబు, పులివెందుల్లో నువ్వు గెలవాలంటే నీ తల కింద పెట్టి కాళ్ళు 2 పైకెత్తి ఎంత డబ్బులు పోసినా కూడా నువ్వు మాత్రం నీ జీవితంలో అక్కడ గెలవలేవు. ఇదైతే మర్చిపోబాకు చంద్రబాబు. ఎందుకంటే ఇదేం కుప్పం కాదు. కుప్పంలో వైసీపీ వాడంటే నువ్వు భయపడతావు. అలాంటిది ఇక్కడ నువ్వు సీఎం అన్నా పులివెందుల్లో నిన్ను ఎవడు పట్టించుకోడు. అది నీ బ్రతుకు అక్కడ.